హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ యూట్యూబ్ వంటలక్క వైటి. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేపలు తీసుకురావడానికి వెళ్తున్నాను. కానీ మా అమ్మాయి నాకు వీడియో తీస్తుందని తెలియదు. అక్కడంతా ఒక సిమెంట్ రోడ్డు మీద నుంచి వెళ్ళాలా, నడిచి వెళ్ళాలా. అక్కడ చేపలు అమ్ముతున్నారంటే అక్కడ ఏంటో గలీజ్ వాసన వస్తుంది. కాలం ఉంది, పక్కన పెద్ద కాలం ఉంది, దాంట్లో ఏంటో పడింది అనుకున్నా, వాసన వస్తుంది. అందుకోసం మూతికి నేను గుడ్డ అడ్డం పెట్టుకుని వెళ్తున్నాను, చున్నీ అడ్డం పెట్టుకున్నాను. చూడండి, నీళ్లు ఇప్పుడు కాలా వదిలేశారు, నీళ్లు ఎక్కుపోతున్నాయి. అక్కడ చేపలు లేవని మళ్ళీ ఆటో ఎక్కి నేను ఏదో చోట మార్కెట్కి వచ్చాను. మార్కెట్కి వచ్చి చేపలు తీసుకుందామని మా అమ్మాయికి చెప్పాను. అక్కడ అనవసరం అమ్మాయి, మేము వచ్చే టయానికి చేపలు ఉండట్లేదు మరీ అంట. 4ంటికి వచ్చి తీసుకెళ్తున్నారంట. అంత కక్కుర్తి మంద ఎవరున్నారేమో తెలియట్లేదు. 4ంటికి వచ్చి తీసుకెళ్తున్నారమ్మా అంటే మళ్ళీ నేను మార్కెట్కి వచ్చాను మా అమ్మాయిని తీసుకుని. చేపలన్నీ ఉన్నాయి, అక్కడ కొరిమేలు ఉన్నాయి. కొరిమేలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా ఇష్టం అంటే కొరిమేలులో ముళ్ళు ఉండవు, టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఒక్క ముక్క తిన్నా కూడా అది రాజే. అందుకోసం నేను కొరిమేలు చేప తీసుకుందాం అనుకుంటున్నాను. మా అమ్మాయికి అన్నాను, ఇవన్నీ ఉన్నాయి, మోసులని, బొచ్చలని, రాగిండ్లని. అబ్బో, ఒక్క వెరైటీ కాదు నాయనో, ఎన్ని రకాల వెరైటీ. మా అమ్మాయి ఆ చేపలన్నీ చూసి అవి తీసుకుందాం అంటుంది, చిన్న చేపలు. నేను మాత్రం కొరిమేలు 2 తీసుకున్నా కూడా కొరిమేలు తీసుకోవాలి నేను నిలబడాను. ఎందుకంటే కొరిమేలు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మేము ఇగురు కూర వండుకున్నా, ఫ్రై చేసుకున్నా, మంచిగా పులుసు వండుకున్నా కూడా భలే బాగుంటుంది. అందుకోసం నేను కొరిమేలు చేపలు ఏమో పట్టుకుంటున్నాను నేను, ఎందుకంటే బరువు చూడటానికి. కానీ నాకు చేతిలో జారిపోతుంది. మా అమ్మాయి అంటుంది, వాళ్ళంతా బురక మీద నీళ్లు పడుతున్నాయమ్మా, నీ వాసన వచ్చిద్దమ్మా అనింది. అందుకోసం బురక మీద పడిద్దని నేను ఆ అబ్బాయి చెప్తున్నాను, చూపిస్తున్నా. నాకు ఈ చేప ఆ చేప నేను చూపిస్తున్నాను. మా అమ్మాయి అంటుంది, 2 అన్నీ ఒకే సైజు ఉన్నాయమ్మా చేపలు అంటుంది. కానీ నాకేంటో కొంచెం ఒకటి చిన్నది, కొంచెం పెద్దది అనిపించింది. అదే నేను అడిగిన చేపలు అబ్బాయి కవర్లు వేసి ఇచ్చేసాడు. ఒక్కొక్క చేప చూస్తున్నాను. ఎందుకంటే కొన్ని అంట ఆ చేపల్లో వచ్చి మళ్ళీ ఈ బొచ్చలు ఫ్రెండ్ రొయ్యలు మామయ్య అన్నీ చూపిస్తుంది. నేను వద్దమ్మా అనేసాను. ఎందుకంటే నేను తీసుకోవాలంటే బతుకుని చేపలు అక్కడ ఉన్నాయి, పెద్ద నీళ్ళ టబ్లో పెట్టి. నేను మార్కెట్లో రోడ్డు పైన నిలబడి చేపలని చూస్తున్నాను. ఆ చేపలు చూడండి భలే ఉన్నాయి. మా అమ్మాయికి ఏమొచ్చింది, చిన్న చేపలు ముచ్చటగా ఉన్నాయేమో, ఆ చేపల మీదే ఉన్నాయి ఆ అమ్మాయి కళ్ళు. నాకు మాత్రం కొరిమేల మీదే ఉంది. ఎందుకంటే కొరిమేలు తీసుకున్నా కూడా ఒక్క ముక్క తిన్నా కూడా బాగుంటుందని లాస్ట్ టైం నేను కొరిమేలే తీసుకుని నేను లోపలికి వెళ్తున్నాను, మార్కెట్ లోపలికి. కానీ మా అమ్మాయి నాకు వీడియో తీస్తుంది అస్సలు తెలియదు. లేకపోతే ఇంకో కొంచెం స్టైల్గా నడిచేదాన్ని ఏమో, కానీ తెలియదు. అక్కడ తీసుకొస్తే ఆమె అనింది, నల్ల కొరిమేలు అమ్మ అనింది. నల్లడేంటి తెల్లదేంటి అన్నాను. 2 రకాలు ఉంటాయి అమ్మ అనింది. అమ్మ మళ్ళీ చెప్పమ్మా, ఇది ఏంటో నాకు అర్థం అవ్వలేదు. కొరిమేలు అంటే తీసుకున్నానంటే కొన్ని కొరిమేలు తెల్లగా ఉంటాయమ్మా, కొన్ని కొరిమేలు నల్లగా ఉంటాయమ్మా. మనుషుల్లో నలుపు తెలుపు అని ఎలా ఉంటాయో కొరిమేళ్ళు కూడా అంతే అనింది. అటైతే నేను కొంచెం వంటలక నలిపే కదా అని నల్లటే తీసుకున్నాను. నేను చేపలు మేము వంటలక కొంచెం నలిపే కదా, అందుకోసం నల్లటి కొరిమేలు తీసుకున్నాను. ఈసారి మాత్రం మీలాగా తెల్లటి కొరిమేలు వస్తే మాత్రం తప్పకుండా తీసుకుని మీకు చూపిస్తాను నేను. చూడండి, ఆ కొరిమేలు తీసుకొచ్చాను కదా, బతికి ఉన్నాయి కదా, ఎగురుతున్నాయి, వెళ్ళి కాలువలో దూకుతాయని నేను చెప్పాను. అమ్మాయి కింద పెట్టండి, అమ్మాయి పక్కన చూసే మనకి పెద్ద కాలువ కదా, ఏముంది ఎగిరి అటు పడిపోతాయి, వెళ్ళి హాయిగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి ఆ చేపలన్నీ. అందుకోసం అమ్మాయి మాత్రం రోడ్డు మీద వేసి కొడుతుంటే ఫ్రెండ్ నాకు గుండె జారిపోతుంది. ఎందుకంటే నేను అలాంటి పరిస్థితి చూడలేను, వద్దనుకున్నాను. నాకు అసలు చూడలేక నేను పక్కనకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఏంటో అసలు తినే వస్తువే కానీ మాకు అవి కళ్ళతో అట్లా బతికి ఉన్న చేపలు అట్లా కొడుతుంటే నేలకేసి ప్రాణం నాకేదో అనిపించి వెళ్ళిపోయాను నేను అక్కడి నుంచి. మా అమ్మాయి నిలబడి పాపం వీడియో తీసింది. మా అమ్మాయి అనింది, అందరూ అటాక్ చేస్తున్నారు కదమ్మా, వీళ్ళే కాదుగా ప్రతి వాళ్ళు కొరిమేలు తీసుకొచ్చుకున్న వాళ్ళందరూ నేలకేసి కొడుతున్నారు చూడు, కర్రలు తీసుకుని తల మీద బాదుతున్నారు పాపం అంటే. ఆ దేవుడు ఉన్నాళ్ళే అనుకొని ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్, మేము తినాలనుకున్నప్పుడు తీసుకున్నాం కదా. మేము తినలేకపోతే తీసుకులేకపోతే ఆ చేపలన్నీ మళ్ళీ చచ్చిపోతాయిగా, నీళ్ళు లేకుండా చచ్చిపోతాయిగా. వాళ్ళు పట్టుకుని బుట్టలో గంపలు వేసుకుని పెట్టుకుంటారుగా. అందుకోసం నేను పక్కన నిలబడాను. పాపం మా అమ్మాయి నిలబడి అక్కడ వీడియో తీసుకుంటూ కూడా అన్నీ క్లీన్ చేయించుకుంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల, ఆ అమ్మాయి అలా తీస్తుంటే నాకు కోపం వచ్చింది. చిన్నపిల్ల చేత చేయిస్తావు ఏంటమ్మా అన్నాను. ఫ్రెండ్స్ చూడండి, వాళ్ళ అమ్మ మాత్రం చిన్న గండు పక్కీలు మంచిగా రవ్వ అంతా ఉన్నాయి, అవి క్లీన్ చేస్తుంది ఆమె. వేరే వాళ్ళు అంట చెప్పారంట, అది శుభ్రంగా చేస్తుంది. నా చేపలేమో నల్ల కొరిమేలేమో మేము వంటలక్క నల్ల కొరిమేలు తీసుకుంది, అవి ఏమో చిన్నపిల్ల తీస్తుంది. ఆ అమ్మాయి చెప్పాను, మంచిగా నీటుగా చెయ్యమ్మా అని. సరే అమ్మ అని తీస్తుంది ఆ అమ్మాయి. వాళ్ళ అమ్మ కూడా హెల్ప్ చేసింది, నీటుగా తొక్కలన్నీ రెక్కలన్నీ కోసేసింది, సైడ్లో అవన్నీ కోసేసి బాగా నేలకేసి మంచిగా రుద్ది తెల్లగా చేశారు ఇద్దరు కలిసి. నేను అన్నాను, అవి నల్లగా ఉంటే తినలేమమ్మా,
బాగా రుద్దండి, అదే నేను ఇంటికాడైతే శుభ్రంగా చేసుకునేదాన్ని, మీరు మంచిగా చేస్తారని ఇక్కడ వచ్చాను నేను అంటే, ఈ నల్లగానే ఉంటాయి కదమ్మా అందుకని తొందరగా తెలిపోవద్దన్నారు. కానీ ముక్కలన్నీ కట్ చేసుకుని మళ్ళీ నేను మార్కెట్కి వచ్చాను. 1 గంట 2 గంటల దాకా నిలబడాను. అదంతా క్లీన్ చేసి నేను తీసుకొచ్చుకున్నాను. ఆ చేపలు మళ్ళీ వచ్చినాయి, లోడ్ వచ్చిందంట మార్కెట్లో. అన్ని రకాలుగా వెరైటీలు వచ్చినాయి. అబ్బో ఎన్ని రకాలు ఉన్నాయి నాయనో, చాలా చాలా వెరైటీలు ఉన్నాయి. నేను ఫస్ట్ తీసుకున్నానుగా, మళ్ళీ వచ్చాను కదా అక్కడే, మళ్ళీ లోపల ఉంటే కొరిమిలన్నీ తీసుకుని మళ్ళీ డిప్పాలు వేసేసారు వాళ్ళు. ఏరే వాళ్ళు వచ్చి తీసుకుంటున్నారు. మా అమ్మాయి ఒక్కొక్క ఫోటో అన్నీ తీసింది. కానీ ఫ్రెండ్స్ మళ్ళీ కొన్ని ఏమో నేను చెప్పడానికి మర్చిపోయాను. ఇక్కడ నాటి కోళ్ళు కూడా భలే కోళ్ళు ఉన్నాయి. అసలు ఎంత బరువు ఉందో. 2 కోళ్ళు వచ్చి 1600 అన్నాడు. మేము రేట్ చేస్తే ఒక 200 300 తగ్గించి ఇచ్చేవాడు. తీసుకోమ్మని నా వెనకాల పడుతున్నాడు పద్దాకా. నేను అన్నాను, అయ్యా నేను తీసుకునేదాన్ని అయ్యా, చేపలు తీసుకున్నానని సంచి చూపించాను ఆ అబ్బాయికి. నాకు బాధ అనిపించింది. ఇక్కడేమో కొత్తిమీర గోంగూర కోసం వచ్చాను నేను. కొత్తిమీర గోంగూర ఫ్రెష్గా భలే ఉంది. అందుకోసం ఒక కట్ట నేను కొత్తిమీర తీసుకున్నాను. మిగతాది ఏమో ఒక 20 రూపాయలది గోంగూర తీసుకున్నాను. అక్కడే నేను ఎందుకంటే ఈ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఆ కోళ్ళు మాత్రం మీరు వచ్చి మార్కెట్లో ఎప్పుడైనా పొద్దున వచ్చి మార్కెట్లో ఉన్నారనుకో, సూపర్గా మా తెనాలి మార్కెట్లో నాటి కోళ్ళు మాత్రం జబర్దస్త్గా సౌకా కూడా ఉంటాయి, బాగుంటాయి కోళ్ళు. ఈ చేపలు ఇది కోయించుకోవటం ఇవన్నీ చేసేదాకా ఒక్క కోడి తీసుకుంటే గిన్నె నిండా కూర ఇది శుభ్రంగా హాయిగా 2-3 పూట్లు పెట్టుకుని తినవచ్చు. నాకు అదే మంచిగా అనిపించింది. కానీ నేను ఆల్రెడీ చేపలు తీసుకున్నాను కదా అని నేను తీసుకోలేదు. పాపం ఆయన బతిలాడుతున్నాడు, తీసుకోమ్మా అని. నాకు ఎంత బాధ కలిగిందో. ఇప్పుడు నేను చేపలన్నీ చేయించుకొని నేను ఇంటికి బయలుదేరాను. చూడండి, ఇప్పుడు నేను శుభ్రంగా ఒక గిన్నెలో నేను చేప ముక్కలన్నీ కడాయిలో వేసుకున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఎలా కట్ చేసిందో చాలా జిగురుగా ఉంది. ఆ అమ్మాయి నిమ్మకాయ చెక్క వేసి రుద్దిందిగా చేప, అయినా నల్లగానే ఉందండి. చూడండి, మళ్ళీ నేను రుద్దుకుంటాను. ఈ చేపలన్నీ తీసుకుని ముక్కలని ఒక కడాయిలో వేసుకున్నాను మీకు చూపించాలని. శుభ్రంగా ఇప్పుడు నేను రాళ్ళు ఉప్పు వేసుకుని చక్కగా మళ్ళీ రుద్ది మంచిగా క్లీన్ చేసుకున్నాక చూపిస్తాను. ఆ అమ్మాయి చేస్తే నాకు అంతగా నచ్చలేదు. చూడండి, ఇది పులుసు కోసం నా కొడుకు మళ్ళీ వస్తాడు కదా, కొంచెం పులుసు వండి వేరేగా పంపుదామని నేను తల భాగాలు తోక భాగాలు ముక్కలన్నీ ఒక దాంట్లో వేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే అది కొంచెం చిక్కగా కొరిమేలు పులుసు వేసుకుంటే ఎంత బాగుంటుందో, భలే బాగుంటుంది. ఆ ముక్కలని నేను ఎగురు కోసం తీసుకున్నాను. మీరు చూస్తుండే ఫ్రెండ్, ఎందుకంటే దాంట్లో నీసు వాటర్ అంతా కిందకు వచ్చేసింది. నేను కడాయిలు వేసుకుని పెట్టుకుని రాళ్ళు ఉప్పు వేసుకున్నాను కదా. ఇప్పుడు నేను పంపు దగ్గర వెళ్ళి మంచిగా శుభ్రంగా రుద్దుతాను. నేను ఆల్రెడీ ఎప్పుడు నెయ్యి మీదే ఉంటాను ఎక్కువ. ఎందుకంటే నాకు ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది. అది అని ఇది అని నీళ్లు పట్టడం అది ఇంట్లో ఉంటుంది కదా. అందుకోసం చీరలన్నీ గలీజ్ అయిపోతాయని నేను చీరలు ఎక్కువ కట్టుకోను. పాపం మా అమ్మాయి వాషింగ్ మిషన్లో వేసుకోవాలన్నా ఇబ్బంది పడిద్దని. అందుకోసం నేను నైట్ మీద పని అంతా చేసుకున్నాక ఎప్పుడో చీర కట్టుకుంటాను. అందుకోసం చూడండి, శుభ్రంగా నేను వాష్ చేస్తున్నాను. మా అమ్మాయి నాకు చెప్పకుండానే వీడియో తీస్తుంది. నేను అన్నాను, ఎందుకు అమ్మాయి అట్లా తీస్తావంటే ఏమైందిలమ్మా అనింది. ఇప్పుడు నేను బియ్యం కడిగాను కదా ఫ్రెండ్స్, ఆ బియ్యపు నీళ్ళు పక్కన 2 గిన్నెల్లో నేను పెట్టుకున్నాను. ఎందుకంటే చేప మాత్రం బియ్యపు నీళ్ళలో కడిగితే నీసు వాసన లేకుండా జిగురు లేకుండా భలే బాగుంటుంది, చేప ఫ్రెష్గా ఉంటుంది. అందుకోసం నేను బియ్యం కడిగిన నీళ్ళని 2 గిన్నెల్లో పెట్టుకున్నాను. నేను బియ్యం కడిగి ఆ నీళ్ళు అక్కడ పెట్టుకుని అప్పుడు నేను చేపలు తీసుకొచ్చాను బయట. ఈరోజు చూడండి, బియ్యపు నీళ్ళలో ఎంత శుభ్రంగా ఒక్కొక్క ముక్క ఎంత నీటుగా చేసుకుంటున్నాను. లోపల పేగులన్నీ ఉంటాయి కదా. అది కాక ఆదివారం చాలా పని ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అందుకోసం చాలా క్లీన్ చెయ్యరు ఎక్కువ. చూడండి, నేను మసాలా దినుసులన్నీ తీసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, పచ్చి కొబ్బరి, బాదం, అల్లం, చిన్నులపాయలు అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్. నేను ధనియాలన్నీ తీసుకున్నాను. చూడండి, ఆల్ రౌండ్ నేను అన్ని దినుసులన్నీ తీసుకున్నాను చక్కగా. ఎందుకంటే మసాలా కోసం ఒక ప్లేట్లు వేసుకుని పెట్టుకున్నాను. మా అమ్మాయి ఒకటి చెప్పమనిది, లేట్ అయిద్దమ్మా అన్నాను. అందుకోసం దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు తీసుకున్నాను, పచ్చి కొబ్బరి తీసుకున్నాను, బాదం తీసుకున్నాను, అల్లం ముక్క తీసుకున్నాను, చిన్నులపాయలు రెబ్బలు తీసుకున్నాను. అంతా తొక్క తీసి శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మసాలా పట్టడానికి మిక్సీ జార్లు అన్నీ వేసుకుంటున్నాను. చూడండి, సూపర్గా నేను మంచిగా మసాలా మాత్రం నీట్గా పెడతాను. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు పచ్చి కొబ్బరి అమ్మ ఎందుకు వంటలాగా వేసిద్ది అనుకుంటారు. ఆల్రెడీ మా పిల్లలు మాత్రం పచ్చి కొబ్బరి ఒక్క ముక్క కూడా ఈ నోట్లో వేసుకోరు. మా చెట్టు కాయలు వచ్చినా కూడా ఏ రోజు కూడా ఇంత ముక్క తినరు ఇద్దరు కూడా. మా అమ్మాయి కూడా తినదు, మా అబ్బాయి కూడా నేను కూడా తినను, వాస్తవం నేను కూడా తినను. అందుకోసం నేను మసాలాలో కొంచెం వేసుకుని, ఎందుకంటే పిల్లలకు బలం వచ్చిద్దిగా, పిల్లలకి హెల్త్కి మంచిది కదా. నేను కొబ్బరి మసాలా కొంచెం వాడతాను ఫ్రెండ్స్, మీరు కూడా వాడండి. పిల్లలు కొబ్బరి తినలేని వాళ్ళు. ఆఖరికి నేను ఇప్పుడు గిన్నె పెట్టేశాను చూడండి.
మళ్ళీ మ్యాటర్లోకి వచ్చేస్తాను. నేను గిన్నె పొయ్యి మీద పెట్టేశాను, నూనె వేసేసాను, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను. చూడండి ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుంటాను నేను, ఎందుకంటే ఉల్లిపాయలు మంచిగా మగ్గించుకోవాలా కదా. మీరు ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి రాళ్ళు ఉప్పు తర్వాత ఇప్పుడు నేను పసుపు వేసుకుంటాను. కొంచెం పసుపు కూడా ఎక్కువగానే వేసుకుంటాను, ఎందుకంటే చేప కదా కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలనుకున్నాను, కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. నాకేంటో స్పూన్తో వేస్తే నచ్చదు ఫ్రెండ్, ఏదైనా కారమైనా ఉప్పు అయినా పసుపు అయినా చేత్తోనే వేసేస్తాను, నాకు అది అలవాటు. అలా ఉంటేనే నా మైండ్లో సెట్ అయిపోతే కూరకి ఇంత సరిపడినట్టుగా ఉంటుందని. అందుకోసం ఇప్పుడే ఉల్లిపాయల్లోనే నేను కారం కూడా ఎందుకు వేసానంటే చెప్పనా, కారం కూడా మంచిగా ఫ్రై అయ్యి వాసన బాగుంటుంది, అందుకోసం అలా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్. ఎందుకంటే నేను పచ్చి కొబ్బరి ఒక మ్యాటర్ చెప్తున్నాను వినండి. పచ్చి కొబ్బరి నేను అయినా ఎండు కొబ్బరి నేతిలో మంచిగా ఫ్రై చేసుకుని నేను పాయసంలో వేస్తాను, వంటల్లో దేంట్లో వేస్తున్నా మా పిల్లలు అస్సలు నోట్లో పెట్టుకోరు. అందుకోసం నేను పేస్ట్ లాగా చేసుకుని ఎప్పుడైనా మసాలా వేసుకుంటారు, అదైనా కొంచెం తింటారని. చూడండి బాదం పచ్చి కొబ్బరి దినుసులన్నీ వేసుకుని చక్కగా నేను మసాలా పట్టాను సూపర్గా. ఆ మసాలా అంతా గ్రేవీ కోసం వేసుకుంటున్నాను. ఆ మసాలా అంతా వేసినాక చక్కగా మళ్ళీ మంచిగా నూనెలో ఉల్లిపాయల్లో మంచిగా మగ్గించుకుంటున్నాను. ఇలా మగ్గించుకున్నాక మనకి అప్పుడు మసాలా ఎంత టేస్ట్ ఉంటుందో, భలే టేస్ట్ వచ్చింది. అందరు అనుకుంటారు పచ్చి కొబ్బరి వేస్తే తీయగా ఉంటుంది అనుకుంటారు, దానికి వచ్చి మేము ఉల్లిపాయలు తగ్గించుకోవాలా. ఉల్లిపాయలు తగ్గించుకుంటే అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది, ఎందుకంటే మసాలా ఉంటుందిగా, అల్లం చిన్నులపాయలు ధనియాలు లవంగ చెక్క అన్నీ ఉంటాయిగా, దాంట్లో కొబ్బరి బాదం ఉంది కదా, ఎంత బాగుంటుందో గ్రేవీ, చాలా సూపర్గా ఉంటుంది. అందుకోసం నేను ఏం చేస్తానంటే కొంచెం మసాలా ఎక్కువ ఉన్నప్పుడు ఉల్లిపాయలు శాంతంగా 2 వేసుకుంటాను, చిన్న ఉల్లిపాయలు చూసుకుని. నేను చూడండి కొంచెం వాటర్ వేసుకున్నాను ఫ్రెండ్. చూడండి నేను వాటర్ వేసుకున్నాక మంచిగా నేను స్పూన్ తీసుకుని మంచిగా కలిపేస్తున్నాను మసాలా అంతా, ఎందుకంటే దాంట్లో గడ్డలుగా ఏదైనా అడుగు పట్టి ఉంటుందని, ఎందుకంటే అడుగు పట్టదు, నేను ప్లానింగ్గానే వంట చేస్తాను. మంచిగా కలిపేసాను కొంచెం వాటర్ వేసి, మసాలా మంచిగా కుతకుతలాడినట్టు ఉడికిపోయింది. ఇప్పుడు నేను ముక్కలని చక్కగా సెట్ చేస్తున్నాను కూరలో, ఎందుకంటే ముక్కలు పెట్టేటప్పుడు కూడా నీటుగా పెట్టాలా, మాకు ఈ మసాలా అంతగా మా ముక్కకు పట్టినట్టుగా అట్లా పెట్టాలా, ఎందుకంటే ముక్కలు తీసుకు అట్లా వేసేసామనుకో ఆ కూర కలిపేటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతాము. అందుకోసం ముక్కలన్నీ వేసుకుని సెట్ చేసుకుంటున్నాను. చూడండి కొరమేలు ముక్కలన్నీ చక్కగా నేను మసాలాలో పెట్టేశాను, ముక్కలన్నీ సెట్ చేసేసాను. ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మీ యూట్యూబ్ వంటలకి తప్పకుండా చేయండి. నేను చాలా సూపర్ వంటలతో వస్తున్నాను మీకోసం. చూడండి నేను కూర ఉడికేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ వేసాను కదా, ఆ ముక్కలన్నీ సెట్ చేసేసాను కదా. ఇప్పుడు దాంట్లో నేను ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ మసాలాకి ఈ కొత్తిమీరకి ముక్కకి పట్టేసి ఎంత కమ్మగా ఉంటుందో భలే బాగుంటుంది. అందుకోసం నేను కొత్తిమీర వేసుకున్నాను. మళ్ళీ డెకరేట్ కోసం లాస్ట్ ఫైనల్ కోసం కూడా కొత్తిమీర ఒక వైపు నేను ఒక గిన్నెలో బాగా సన్నంగా కట్ చేసి పెట్టేశాను. ఒక 10 నిమిషాల దాకా నేను పెద్ద మంట మీదే బాగానే పెట్టేశాను, చిన్న మంట మీద అస్సలు పెట్టలేదు, పెద్ద మంట మీదే నేను కూర ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈలో పెట్టేటప్పుడు లేట్ అయిద్దని నేను వదలాలనుకుని నేను తొందరగానే వంట చేశాను. చిన్న మంట మీద పెడితే ముక్కలు చెదిరిపోతాయని నేను హై మీద పెట్టి వంట చేశాను. కానీ నేను దాంట్లో గ్రేవీ తీసుకుని టేస్ట్ చూశాను, నేను కాదు మా పిల్లలకి చూపించాను, ఎందుకంటే వాళ్ళు తినేవాళ్ళు కాదు ఆ పిల్లలు, కొంచెం టేస్ట్ కూడా కరెక్ట్గా చెప్పేస్తారు. అందుకోసం నేను మా అబ్బాయికి మా అమ్మాయికి కొంచెం స్పూన్తో నేను గ్రేవీ తీసుకెళ్ళి చూపించాను. ఉప్పు చూడండి అమ్మ అన్నాను, ఉప్పు చూసి కొంచెం తక్కువ ఉందమ్మా, లైట్గా కొంచెం ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పగా అయిపోద్ది అన్నారు. అందుకోసం కొంచెం రాళ్ళు ఉప్పు తీసుకుని మళ్ళీ వేసుకుంటున్నాను. చూడండి నేను ఎంత జాగ్రత్తగా వేస్తున్నాను ఉప్పు, ఎందుకంటే కూర కొంచెం ఉప్పగా అయితే నోట్లు కూడా పెట్టుకోలేము, అది కాక చేపకొకటి మాంసానికి ఒకటి ఊరికని ఉప్పు పట్టేసిద్ది. అందుకోసం మేము జాగ్రత్తగా చూసుకుని వండుకోవాలా. చూడండి ఫైనల్ కూర మాత్రం బాగా దగ్గరికి వచ్చేసింది, సూపర్గా ఉడుకుతుంది. ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్నాను కదా కొత్తిమీర, పక్కనే పెట్టుకుని ఉన్నాను అన్నాను కదా, ఆ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చూడండి కూర దగ్గరికి అయిపోయింది, సూపర్ టేస్టీగా కొరమేల చేప ఇగురు కూర సూపర్ టేస్టీగా నేను వండేసాను ఫ్రెండ్, మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను గోంగూర వండుతున్నాను, గోంగూర కూడా దానికి కాంబినేషన్ కావాలని నేను ఈరోజు గోంగూర సెలెక్షన్ చేశాను. కొత్తిమీర అన్ని రకాలుగా వెరైటీలు వేసి నేను గోంగూర పొయ్యి మీద పెట్టేశాను, ఎందుకంటే గోంగూర వీడియో చాలా ఉన్నాయి నాకు, అందుకోసం మీకు చూపించలేదు. ఇప్పుడు నేను తాలింపు కోసం పెట్టేశాను, చాలా ఎక్కువ దినుసులన్నీ తీసుకుని నేను గోంగూర తాలింపు వేసుకుంటున్నాను. చూడండి ఎక్కువ మీకు ఫోన్లో తక్కువగానే కనిపిస్తున్నాయి, కానీ నేను ఎక్కువగానే వేసుకుంటాను పోపు కోసం గోంగూరలో మాత్రం, ఎందుకంటే చాలా టేస్ట్. నేను ఇంట్లోకి వచ్చి మంచం మీద పెట్టుకుని గోంగూర మెత్తేస్తున్నాను, నాకు అలా ముక్కలుగా పచ్చిమిర్చిగా టమాటా ముక్కలుగా అట్లా కనిపించాలా ఫ్రెండ్స్, నాకేంటో నా స్టైల్ నాకు అది, అసలు ఎంత బాగుంటుందో నా కూర చూస్తుంటే అంత తినాలనిపించింది, అంత బాగా చేస్తాను నేను మాత్రం.
ఆ టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు నా గోంగూరలైనా, పప్పులైనా, బిర్యానీలైనా అట్టా కనిపించాలా. చూడండి సూపర్గా నేను గోంగూర అంతా చక్కగా ఇంట్లో కూర్చుని మెత్తేసాను, మంచం మీద కూర్చుని మెత్తేసి ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటున్నాను. చూడండి తాలింపు కూడా ఎంత కలర్ఫుల్గా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి నా గోంగూరలు కూడా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఎంతగా కనిపిస్తుందో చూడండి. అలా ఉంటే భలే ఇష్టం నాకు. చూడండి చక్కగా నేను సూపర్గా తాలింపు వేసేసాను. ఫ్రెండ్స్ చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేస్తుండండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కొంచెం వీడియో చూడండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేస్తుంటే, షేర్ చేస్తుంటే నా వీడియో కూడా కొంచెం హైలైట్ అయింది. చూడండి ఒక పొయ్యి మీద నేను అన్నం పెట్టేశాను. ఆల్రెడీ నేను ఫస్టే బియ్యం కడిగి ఒక అరగంట పక్కన పెట్టేసి అన్నం ఉడకబెట్టుకున్నాను. అన్నం సూపర్గా వండేసాను. వేడి అన్నం నేను ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు చూడండి కొరిమేల ముక్కలు, చేపల ఇగురు వేసుకుంటున్నాను. చూడండి నేను చూస్తారని నేను ఒక ప్లేట్లో నేను అన్నం వండుకొని వేడి అన్నం ప్లేట్లు వేసుకొని ఇప్పుడు నేను ముక్కలు వేసుకొని గ్రేవీ వేసుకుంటున్నాను. చూడండి గ్రేవీ కూడా కొంచెం అన్నంలో కలుపుకో తినడానికి కూడా గ్రేవీ లాగా పెట్టుకున్నాను. అలా గ్రేవీ ఉంటే ఇగురు కూరలో భలే బాగుంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండండి. ఇగురు కూరలో గ్రేవీ ఎంత బాగుంటుందో సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఫైనల్ లాస్ట్ ఏమో గోంగూర వేసుకున్నాను. ఇప్పుడు ఈ అన్నం మాత్రం మా అమ్మాయికి ఒక ప్లేట్ ఇచ్చేసాను. చూడండి ఆ ప్లేట్లో పాపం కొంచెం వేసాను అమ్మాయి ప్లేట్లో. ఏంటో అంతగా అనిపిస్తుంది. మా అమ్మాయి నవ్వుకుంటుంది, అట్టాగి ఉండాలి అమ్మి, మరీ కొంచెంగా ఉంటే కూడా బాగుండేదని పాపం వేసుకుని సగం అన్నం వదిలేసింది మా అమ్మాయి. ఆ సగం అన్నం నేను కొంచెం తినేసాను, ఎందుకంటే అంత తినేసి దాంట్లో సగం తినేసింది ఫ్రెండ్. అందుకోసం వీడియోలో అట్ట పెట్టాలని నేను పెడుతున్నాను. ఇప్పుడు మా అమ్మాయి తింటుంది, మిగతా అన్నం నేను లాస్ట్లో నేను తింటాను. చూడండి సూపర్ టేస్టీగా కొరమేలు ఇగురు, గోంగూర పచ్చడి, వేడి అన్నం సూపర్గా ఉంది. మీరు మాత్రం తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యూట్యూబ్ వంటలక్క వైటి.